హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ధర్మన్న పిలుపు మేరకు ఆంధ్రాలో జరుగుతున్న బహిరంగ సభ విజయవాడలో జరుగుతుందండి. మన మెకానిక్ సోదరులందరూ తరలి వస్తున్నారనమాట. ఈ వీడియోని అందరికీ చేరేలాగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ మెకానిక్ల ఐక్యత అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన బాధ్యత మనదండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా వీడియో చూడండి. వీడియో అప్పుడే మీకు అర్థమవుతుంది. ఒక గొప్ప సంకల్పంతో కూడిన కార్యక్రమాలు జరిగేటప్పుడు అవాంతరాలు జరుగుతానే ఉంటాయి. మనకి గౌరవ పెద్దలు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ప్రతినిధులందరూ వచ్చి మనకి హామీ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి ఆశ ఆకాంక్ష రాబోయే రోజులు అతి త్వరలో మనకి కార్పొరేషన్ రావడం కోసం ఈ యొక్క వేదిక సాక్షిగా గొప్ప కార్యాచరణ జరుగుతుంది. ఇదే ఒక పునాదిగా జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారి తనయులు నారా లోకేష్ గారు వారి పాదయాత్రలో మనందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మీకు కూడా తప్పనిసరిగా మెకానికల్కు కూడా ఒక వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసి మీరు గౌరవప్రదంగా సమాజంలో నిలబడేలాగా మన పిల్లలకి వాళ్ళ యొక్క స్కాలర్షిప్ చదువులకే కానీ సమున్నతమైన గౌరవమైన ఇంకా ఆర్థిక అభివృద్ధి కోసమే కానీ ఇవన్నీ కూడా మనకి సంక్షేమ పథకాలు అందించే దాంట్లోనే కానీ మరి అలాగే కొత్త టెక్నాలజీ పెరిగింది. ఈ రోజున BS4, BS5, BS6 కొత్త టెక్నాలజీ వచ్చింది. అసంఘిత కార్మికుల దాంట్లోనూ మేము కొన్ని కోరికలు ఉన్నాయి. మా ఏవి విపరీతమైన కోరికలు ఏం కాదు సార్, గవర్నమెంట్ తీర్చే కోరికలే. ఎప్పటి నుంచో ఇన్ని కోట్ల రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఆ పెట్రోల్లో వచ్చే దాంట్లో ఆనందంగా కస్టమర్లు తిరుగుతున్నారు. దాన్ని పొగ రూపంలో మనం పీలుస్తూ మన అవసరం కోసం మనం ఈ మెకానిక్ గుర్తుపట్టి అనేకమైన గుండె జబ్బులు, రాత్రి అయితే నిద్రపోలేక దానికోసం కొంతమంది మెకానిక్లు అలవాట్లు చేసుకుని గారి సహకారంతో ఈరోజు ఈ రాష్ట్రంలో అతి త్వరలో మీ కోరికలు తీరబోతా ఉన్నాయి. ఏదైతే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మీకు హామీ ఇచ్చారో ప్రతి హామీ కూడా నెరవేరబోతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన సమస్యలని అసెంబ్లీ వేదికగా ఆ రోజు మాట్లాడినటువంటి వెనిగళ్ల రాము గారికి మనందరం కూడా నిరంతరం కూడా ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉంది. ఎందుకంటే అలాంటి నాయకులు మనకు అండగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అండగా ఉండబట్టి రేపు అతి త్వరలో ఏదైతే ఆ రోజు లోకేష్ గారు హామీ ఇచ్చారో టెక్నికల్ సంబంధించి స్కిల్కి సంబంధించి మీరు నైపుణ్యం పెంపొందించడం కోసం శిక్షణ సంబంధించిన ఏర్పాటు చేస్తారో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జీవితకాలం కోరిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అవునా కదా? మన జీవితకాల కోరికను కూడా ధర్మ గారు అనేక సార్లు మన యువ నాయకుడు లోకేష్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారంలో 2 సార్లు ఫోన్ చేస్తాడు నాకు, అన్నా కొంచెం చెప్పండి అన్నా, సారీ చెప్పండి అంటే నేనేదో ఊహించుకుంది వేరేగా ఉంది. ఇక్కడ మీరు చేసిన ఏర్పాట్లు కానీ మీ స్కిల్కి క్లియర్గా అర్థం పడుతున్నాయి. సో చుట్టూ రకరకాల స్టాల్స్ పెట్టి మధ్యలో ఇంత అందమైన సెట్టింగ్ పెట్టి ఇక్కడ ఇంత పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద నేతలందరినీ తీసుకొచ్చి బీజేపీ జనసేన తెలుగుదేశం ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మీరు చేస్తున్న కృషి అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. మీకు ఏదో కొద్దిమంది వస్తారు, తమ్ముడు 7,000 మంది దాకా వస్తారని చెప్పాడు. కానీ వస్తారు, బాగానే వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఇంతకుముందు నేను చూసింది కూడా తెలిసింది కాబట్టి. ఏదో వస్తారు, ఒకసారి ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటారు, దాంట్లో కూర్చుని మాట్లాడుకుని వెళ్ళిపోతారు అనే ఉద్దేశం ఉంది. కానీ ఇంత చక్కటి ఆర్గనైజేషన్ నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. మీలో ఒకటిగా నేను ఇంకా సంతోషపడతా ఉన్నాను. మీలో ఒక్కడిగా నేను మీకు అప్పుడు చెప్పినప్పుడే చెప్పాను, నాది కూడా మెకానిక్ కుటుంబమే. అందరం మీలో ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితి నాకు తెలుసు. నేను ఒకప్పుడు మీలాగానే ఉన్నాను కాబట్టి. ఎందుకంటే మా బాబాయ్ మెకానిక్, మా ఫ్యామిలీ అంతా జాయింట్ ఫ్యామిలీ, అందరం కలిపే ఉండేవాళ్ళం. మాకు సెలవులు వస్తే
అప్పుడప్పుడు మేము కూడా వెళ్ళిపోయి షెడ్లో చేసేవాళ్ళం తప్పకుండా. 10th అయిపోయినప్పుడు, 7th అయిపోయినప్పుడు, 10th అయిపోయినప్పుడు, ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు కూడా చేసాం ఒకసారి. ఈ బీటెక్ వెళ్ళిన కాడి నుంచి ఆయన రానివ్వలేదనుకోండి. సో అంత ముందు అయితే కనుక సెలవులు వస్తే 2 నెలలు 3 నెలలు వెళ్ళి కూర్చొని చేసుకునే పరిస్థితి. నాకు చాలా ఒక 2-వీలర్ మెకానిక్స్ అంటే ప్రధానంగా మీరు సెలబ్రిటీస్. మా లాంటి ఊళ్ళో చిన్న టౌన్లో మీరే సెలబ్రిటీస్. ఏమయ్యేదో తెలియదు కానీ అక్కడికి వెళ్ళి మన ఏదైనా వెహికల్ తీసుకెళ్ళి అక్కడ బాగు చేయించుకోవాలనుకుంటే అప్పట్లో బజాజ్ చేతక్కలు కానీ ఏమైనా కానీ దాని మీద మీరు చేసే ఫీట్లు ఎందుకు వెళ్ళేవాళ్ళో తెలియదు కాదు. గబగబా ఆమె బాగు చేస్తావుగానే స్టాండ్ దూకిచ్చి బర్ర తోసుకుంటూ వెళ్ళిపోయి అంత దూరం వెళ్ళి బ్రేక్ కొట్టి ఒక 8 సీట్ వచ్చేసేవాళ్ళు. బేసిక్గా బాగానే తీసుకెళ్ళిపోమనేవాళ్ళు. ఎందుకు అంత ఇక నాకు అందరికీ చాలా ఆశ్చర్యంగా చూస్తూనే ఉండేవాళ్ళం. రోజుకు ఒక వెహికల్, ఆ వెహికల్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా మీకు తెలిసినంతగా వేరెవరికి తెలియదు. దానికి నిజంగా మీరు చూపించే శ్రద్ధ మేజర్గా చూసుకుంటే ఎవరైనా కానీ ఎన్నో వృత్తులు ఉన్నాయి. అన్ని వృత్తుల్లోకి ఇష్టంతో చేసే పని ఇది మెకానిక్. తప్పకుండా ఇది మాత్రం ప్రతి ఒక్కరు ఒప్పుకొని తినాలి. ఇష్టంగా చేస్తారు. మాలాంటి చూసే వాళ్ళకి కూడా ఇష్టం కలుగుతుంది ఏదో చేయాలని అక్కడ. అందుకనే వెళ్ళేవాడిని నేను మెకానిక్ మా బాబాయ్ షెడ్కి. సో అంత ఇష్టంతో మీరు చేస్తారు, వృత్తిని ప్రేమిస్తున్నారు, మీరు ప్రజలందరికీ చాలా ఉపయోగపడుతున్నారు. నాకు తెలుసు ఈ వరదలు వచ్చినప్పుడు తమ్ముడు చెప్తా ఉన్నాడు, అన్న మా వాళ్ళందరూ ఇంతమంది వచ్చారు, ఫోటోలు కూడా పంపించాడు నాకు. మా వాళ్ళందరూ ఇంత వచ్చారు, వీళ్ళందరూ ఫ్రీగా చేసుకునేట్టారు. ఎందుకంటే చాలా కష్టంగా ఉంది ఆ రోజు ఇక్కడ వరదల్లో కొన్ని లక్షల బైకులు మునిగిపోయి పనికి రాని ఉన్న పరిస్థితిలో గవర్నమెంట్ కూడా ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న పరిస్థితిలో మేము కూడా వస్తామని చెప్పి మీరు కూడా ముందుకు వచ్చి అదే నేను అసెంబ్లీలో కూడా చెప్పాను మీకు. ఇదే విషయాన్ని నేను అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించారు, లోకేష్ గారు వెంటనే దీని గురించి కూడా మాట్లాడారు. మీకు అందరికీ కూడా ఆల్రెడీ తమ్ముడు కూడా 2 సార్లు ఆల్రెడీ ఆయనతో మీటింగ్ పెట్టించి ఆయనకు కావాల్సినవి కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మీరు అడిగే ప్రతి విషయం ఇక్కడ చాలా అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అదే మన కూటమి ప్రభుత్వం అందరూ కలిపి ఆయన ఒకే ఒక విధానంలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని పని ఉండాలి, పారిశ్రామికవేత్తలు చేయాలి, సొంత కాళ్ళ మీద నుంచునేట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తూ ఉంది. అలాగే అలాంటి పథకాల్లోనే అనేకమైన మనకి మీరు చేసే పని చాలా ఈజీగా గవర్నమెంట్కి కావలసిన ఫలితాలని చూపిస్తుంది అని చెప్పేసి కావలసిన అంశాలు చాలా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సొంత కాళ్ళ మీద మీరు నుంచుంటాం, మీకు ట్రైనింగ్లు ఇవ్వటం, మీరు పెద్దగా వాడికి ఇట్లా ట్రైనింగ్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆల్రెడీ గమనించింది ప్రభుత్వం. ఎంఎస్ఎంఈల ద్వారా లోన్లు వస్తున్నాయి. అలాగే ఇంకొకటి మీకు అందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే ప్రధానమంత్రి PMEGY ఓకే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ ఉంది. దానిలో ప్రతి ఒక్కరికి మీలో ప్రతి ఒక్కరికి మంచిగా 5 నుంచి 10 లక్షల లోన్లు వస్తాయి. మీరు అడిగినట్టు ధర్మ మీరు ఆల్రెడీ పథకం కూడా అవైలబుల్గా ఉంది. దానిలో కూడా మనం సరిగ్గా వాడుకుంటే చాలా ఉన్నాయి. సంస్కృత పదాలు కష్టంగా ఉంటాయి కానీ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్నటువంటి డాక్టర్స్గా మిమ్మల్ని మీ గురువులైనటువంటి మెకానిక్ గురువులకి అందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారం తెలియపరచుకుంటూ ఈ రోజున మనకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి
గౌరవనీయులు గుడివాడ శాసనసభ్యులు వారు వెన్నిగళ్ళ రాము గారికి, అలాగే పాతూరి నాగభూషణ్ గారికి, అలాగే రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మెకానికల్ సంఘం నాయకులు ధర్మ గారికి, విజయవాడ ప్రసాద్ గారికి, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాం. మాది గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్. ఎందుకంటే మా ప్రాంతంలో వాళ్ళు కొంతమంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి నన్ను పరిచయం చేసుకోవాలి. ఎప్పుడైనా మీ సహాయ సహకారాలు ఎక్కడైనా కావాల్సి వస్తాయోనని. గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చలమల శెట్టి రమేష్ నా పేరు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ముఖ్యంగా 2 మాటలు చెప్పుకుందాం. మధ్య తరగతి కుటుంబం నుండి, కష్టపడే కుటుంబాల నుండి ఒక చదివించలేని స్థాయిలో కుటుంబంలో, అంటే ఒక వ్యాపారం పెట్టించలేరు తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు పెద్ద చదువులు చదివించలేరు. ఏంటి ఈ పరిస్థితి, నా బిడ్డ పరిస్థితి అని వాళ్ళు తల్లడిల్లిపోతూ అంటే వ్యవసాయ పనులకి పంపించలేక, రకరకాల ఒక రిక్షా నడపలేక, లేకపోతే సామాన్యమైన కుటుంబాల్లో నుండి మీ యొక్క స్వశక్తితో, మీ యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని ఎక్కడికి చేరాలో, ఎక్కడ ఏమి చేయాలని ఒక మంచి గురువుని, మెకానిక్ గురువుని ఎన్నుకుని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ, అన్నయ్య నేను ఈ పని మీ దగ్గర నేర్చుకుంటాను, మీరు నాకు ఈ పని నేర్పండి అని చెప్పి మీ స్వశక్తితోటి మీ ఉద్యోగం మీరు సంపాదించుకొని, మీ బ్రెయిన్ని మీరు పెంచుకొని, మీ కాళ్ళ మీద మీరు నిలబడినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక వ్యవస్థ ఏదైనా ఉందంటే ముఖ్యంగా మొట్టమొదటి 2 వీలర్ మెకానిక్స్. అటువంటి మెకానికల్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచు. Star floating to the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. I swear perfectly, either really the end. Just so like a stranger, so far away from me. You said you're running for me, but I managed from our story. Baby, don't be sorry for me, 'cause it's just perfect story. You said
వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇతరులకు షేర్ చేయండి.